మరి పక్కింట్లో పాల ప్యాకెట్లు దొబ్బేయడం ఏంటమ్మా? ఏంటి ఇది? ఇది కరెక్టేనా? నేనెందుకు? ఎవరు చెప్పారు మీకు? మీరుండేది నాగిళ్ళ టవర్స్ కదా, బేగంపేట్. అవును. రూమ్ తీసుకొని మీ ఫ్రెండ్స్ తో ఉంటారు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అవును. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి వాళ్ళ గేట్ దగ్గర బుట్టలో పాల ప్యాకెట్లు వేస్తే మీరు డైలీ పాల ప్యాకెట్లు దొబ్బేస్తున్నారని చెప్పి ఇక్కడ మాకు సైబరాబాద్ లో ఒక 420 కేసు అనేది ఎఫ్ఐఆర్ చేశారు మీ మీద. లేదు సార్, అలా ఏం చేయలేదు మేము. ఓకే, మీరు చేయలేదంటారు అంతేగా? లేదు, చేయలేదు. షూరా? షూర్ సార్, చేయలేదు అసలు. మేము పాల ప్యాకెట్లు ఎవరైనా ఇస్తారా? ఓకే ఒకసారి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ పంపించండి, మేడం పంపిద్దాము. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఉందమ్మా మా దగ్గర. అది మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాం, అండ్ సోషల్ మీడియాస్ లో కూడా అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అందులో ఉంది మీరో కాదా ఎంక్వైరీకి మా పోలీస్ టీమ్ అయితే మీ ఇంటి దగ్గర పంపిస్తున్నాము. సో ఆ వీడియోలో మీరు కాదని చెప్పి మీరు అంటున్నారు. ఒకసారి నేను పోలీసులు పంపిస్తాను, ఒకసారి చూద్దాం. ఓకేనా సార్? వద్దు సార్. లేదు సార్, ఏ వీడియో? ఎవరు చెప్పారు అసలు మీకు? ఇప్పుడు నాగిల టవర్స్ ఫ్లాట్ నెంబర్ 202 మీరే కదా? మాదే సార్. ఓకే, మీ పక్కన మన శకుంతల ఆంటీ గారు ఉంటారు, ఐడియా ఉన్నారు మీకు? ఉన్నారు. వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు.